మహాభారతము ఉద్యోగ పర్వము చతుర్దశ్వాసంలో భీష్ముడు ఇలా చెప్పసాగాడు. గాంగయ్య, నీ వద్ద నుండి వెళ్ళిపోయిన అంబ యమునా నది తీరంలో శివుని గూర్చి ఘోర తపస్సు చేసింది. అన్ని ముని ఆశ్రమాలు సందర్శించింది. ఒకరోజు నీ తల్లి గంగాదేవి ఆమె వద్దకు పోయి, అమ్మా, ఆడుదానివి, ఇంత కఠోరమైన తపస్సు దేనికోసం చేస్తున్నావు అని అడిగింది. దానికి అంబ, నాకు భీష్ముని మీద కోపం, అతని చావు కోరి తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. దానికి గంగ కోపించి, నీవు నదివై ప్రవహించు అని చెప్పించింది. అంబ చిరునవ్వు నవ్వింది. నీ తల్లి మాటలు లక్ష్యపెట్టక మత్స్య దేశానికి వెళ్ళింది. అక్కడ ఇంకా కఠోర నియమాలతో తపస్సు చేయసాగింది. తాను చేసిన తపస్సులో సగభాగం దారపోసి గంగాదేవి శాప ప్రకారము మత్స్య దేశంలో నదిగా ప్రవహించింది. మిగిలిన సగం తపోబలంతో తన శరీరాన్ని యథాతథంగా నిలుపుకుంది. మరల శివుని గూర్చి ఘోర తపస్సు చేయసాగింది. ఆమె తపస్సుకు మెచ్చి శంకరుడు ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. నేను భీష్ముని చంపే వరం ప్రసాదించమని అడిగింది. అట్లే అగుగాక అని వరం ఇచ్చాడు ఈశ్వరుడు. అంబ అంతటితో ఊరుకోలేదు. అది ఎలా సాధ్యం అవుతుంది అని శివుని అడిగింది. నీవు ఈ శరీరం విడిచిపెట్టి ద్రుపద మహారాజుకు కుమార్తెగా జన్మిస్తావు. తరువాత కుమారుడిగా రూపాంతరం చెందుతావు. శిఖండి అనే నామధేయంతో అత్యంత బలపరాక్రమాలతో ధనుర్విద్యా నైపుణ్యంతో ప్రఖ్యాతి గడిస్తావు. యుద్ధంలో నీవు భీష్ముని సంహరిస్తావు అని పలికి అంతర్ధానం అయ్యాడు శివుడు. వెంటనే అంబ అక్కడ చితిపేర్చి, నేను భీష్ముని వధిస్తాను అని అనుకుంటూ అగ్నిలో ప్రవేశించి ఆహుతి అయిపోయింది. ఇది ఇలా ఉంటే ద్రుపద మహారాజుకు సంతానము లేదు. ఆయన భార్య సంతానం కోసం బెంగ పెట్టుకొని కృంగి కృషిస్తూ ఉంది. పైగా ద్రుపద మహారాజుకు భీష్ముని మీద కోపం ఉంది. అందుకని ద్రుపదుడు భీష్ముని చంపగల కుమారుని కోసం శివుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. భీష్ముని వధించగల కుమారుని ప్రసాదించమని కోరుకున్నాడు. అప్పుడు శివుడు, నీకు ఒక కుమార్తె జన్మిస్తుంది, తరువాత కొడుకుగా మారుతుంది. అతడు భీష్ముని యుద్ధంలో సంహరిస్తాడు అని వరం ఇచ్చాడు. అంతర్ధానం అయ్యాడు. ద్రుపదుడు ఈ విషయం అంతా సవిస్తారంగా భార్యకు చెప్పాడు. శివుని వరప్రభావంతో ద్రుపదుని భార్య గర్భం దాల్చింది. ఆమెకు కూతురు పుట్టింది. కాని ఆ దంపతులు తమకు కుమారుడు పుట్టాడు అని అందరికీ చెప్పసాగారు. శిఖండి అనే పేరు పెట్టారు. ఆ కుమార్తెను కుమారుడిగానే పెంచారు. ద్రోణాచార్యుని వద్ద అస్త్ర విద్య నేర్పించారు. శిఖండి యవ్వనవతి అయింది. ద్రుపదుడు అతని భార్య ఆలోచించారు. శివుని వర ప్రభావంతో అమ్మాయికి ఇంకా పురుషత్వము రాలేదు. వివాహము చేయాల్సిన వయస్సు వచ్చింది. ముందు పెళ్లి చేద్దాము, తరువాత నిదానంగా పురుషత్వం వస్తుంది. శివుని వరం వృధా పోదు అని అనుకున్నారు. దశార్ణ దేశమును ఏలే మహారాజు హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు. కోడలు ఇంటికి వచ్చింది. శిఖండి వింత ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగించింది. నేర్పుగా అసలు రహస్యం తెలుసుకుంది. తన భర్త స్త్రీ అని తెలిసి కూడా ఏమీ ఎరగని దాని వలె ఉండిపోయింది. కాని రహస్యం ఎంతకాలం దాగుతుంది? శిఖండి భార్య తన దాసికి ఈ విషయం చెప్పింది. దాసి ఈ విషయం వెంటనే దశార్ణ మహారాజు హేమవర్మకు తెలియచేసింది. దశార్ణ మహారాజు ఒక దూతను ద్రుపదుని వద్దకు పంపాడు. ఆ దూత ద్రుపదుని వద్దకు పోయి ఇలా చెప్పాడు. మహారాజా, నీవు నీ కూతురును కుమారుడు అని అబద్ధం చెప్పి హేమవర్మ కుమారునికి ఇచ్చి వివాహం చేశావు. దీని వలన నీకు వచ్చిన లాభమేమి?
తలవంపులు తప్ప మా మహారాజు హేమవర్మ అత్యంత పరాక్రమవంతుడు, కనీసం అతనితో యుద్ధం చేసే అయినా మగతనం చూపించు అని అన్నాడు ఆ దూత. ఆ మాటలు పలికిన దూతను చూసి, అయ్యా, ఇది ఏమి మాట? అతను నా కుమారుడు, మగవాడు. మీకు అతడు స్త్రీ అని ఎవరు చెప్పారు? అసలే ఇలా ఎక్కడన్నా జరుగుతుందా అని చెప్పి దూతను పంపివేశాడు. ఆ దూత కూడా తిరిగి వెళ్లి హేమవర్మకు జరిగిన విషయం చెప్పాడు. హేమవర్మకు కోపం వచ్చింది. తన సేనలతో వచ్చి పాంచాల దేశాన్ని ముట్టడించాడు. ఇదంతా చూసి శిఖండికి తలవంపులు అనిపించి తన మగతనం గురించి 2 రాజ్యాలు యుద్ధం చేసుకోవడం చూసి సిగ్గుపడ్డాడు. అర్ధరాత్రి లేచి పక్కనే ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అరణ్యంలో స్థూలకర్ణుడు అనే యక్షుడు నివసిస్తున్నాడు. ఆ యక్షునికి భయపడి ఆ అరణ్యంలోకి మనుషులు ఎవరు పోరు. ఆ విషయం తెలిసే శిఖండి ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆమె ప్రాణములకు తెగించి ఆ అరణ్యంలోకి ప్రవేశించింది అని తెలుసుకున్న ఆ యక్షుడు, కుమారి, నీవు ఎవరు? ప్రాణముల మీద ఆశ వదలి ఈ అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించావు అని అడిగాడు. అయ్యా, నాకు మగతనం కావాలి. అది ఒక్క ఈశ్వరుని వలనే సాధ్యం అవుతుంది అని జరిగినది అంతా సవిస్తారంగా తెలిపింది. శిఖండి చెప్పినది అంతా విన్న యక్షుడు, అదెంత పని? నా మగతనం నీకు ఇస్తాను, తీసుకో. కాని ఒక్క నియమము, నీకు నా మగతనం ఇచ్చిన తర్వాత నీవు పోయి హేమవర్మకు నీవు మగాడివి అని నిరూపించుకో. 10 రోజులు మగవాడుగా ఉండు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వచ్చి నా మగతనం నాకు ఇచ్చేయి. మామూలుగా స్త్రీగా మారిపో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు శిఖండి ఆనందంగా. యక్షుడు తన మగతనం శిఖండికి ఇచ్చాడు. శిఖండి మగవాడిగా మారిపోయాడు. మరల తన నివాసానికి వచ్చాడు. ఆనందంగా తల్లిదండ్రులకు నమస్కరించి జరిగినది అంతా వారికి చెప్పాడు. ప్రస్తుతానికి గండం గడిచింది అని సంతోషించాడు ద్రుపదుడు. మరునాడు ద్రుపదుడు పెద్ద మనుషులను హేమవర్మ వద్దకు పంపాడు. తన మందిరమునకు ఆహ్వానించాడు. తన కుమారుడు మగవాడు అని నిరూపించాడు. హేమవర్మ తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు. ద్రుపదుడు వారికి విందులు వినోదములు ఏర్పాటు చేసి హేమవర్మను సగౌరంగా సాగనంపాడు. శిఖండి మగవాడుగా తిరుగుతున్నాడు. 2 రోజుల తర్వాత ఒకనాడు కుబేరుడు తన విమానం మీద విహారానికి బయలుదేరాడు. స్థూలకర్ణుడు నివసించుచున్న మందిరమునకు వచ్చాడు. కాని ఎంతకు స్థూలకర్ణుడు బయటికి వచ్చి తనను ఆహ్వానించలేదు. కుబేరునకు కోపం వచ్చింది. కిన్నరులను లోపలికి పంపి స్థూలకర్ణుని విషయం కనుక్కొని రమ్మన్నాడు. వారు లోపలకు పోయి విషయం తెలుసుకొని బయటకు వచ్చి, కుబేర, స్థూలకర్ణుడు స్త్రీగా మారిపోయాడు, అందువలన సిగ్గుతో బయటకు రావడం లేదు అని చెప్పారు. దానికేముంది, బయటకు రమ్మనండి అని చెప్పాడు కుబేరుడు. స్థూలకర్ణుడు స్త్రీ రూపంలో బయటకు వచ్చి జరిగినది అంతా కుబేరునకు వివరించాడు. 10 రోజులలో తన పురుషత్వము తనకు వస్తుంది అని పలికాడు. కుబేరునకు విషయం అంతా అర్థమైంది. స్థూలకర్ణ, ఇది దైవ సంకల్పము. జరగవలసిన కార్యమునకు తగ్గట్టు నీవు ఈ స్త్రీ రూపంలోనే ఉండు అని శపించాడు. స్థూలకర్ణుడు అతని కాళ్ళ మీద పడి శాప విమోచనం కోరాడు. స్థూలకర్ణ, నీ వలన పురుషుడు అయిన శిఖండి బతికి ఉన్నంత కాలం పురుషుడుగానే ఉంటాడు. అతను బతికి ఉన్నంత కాలం నీవు స్త్రీగా ఉండి తరువాత పురుషత్వం పొందుతావు అని శాప విమోచనం అనుగ్రహించాడు. తరువాత అలకాపురికి వెళ్లిపోయాడు కుబేరుడు. శిఖండి అనుకున్న ప్రకారము 10 దినములకు స్థూలకర్ణుని వద్దకు వచ్చి తన పురుషత్వము తీసుకుని స్త్రీయత్వము తిరిగి ప్రసాదించమని కోరాడు. ఇందు నీ తప్పు ఏమి లేదు. నీవు బతికినంత కాలము పురుషుడిగానే ఉండు. ఇది దైవ సంకల్పం అని చెప్పాడు స్థూలకర్ణుడు. శిఖండికి పట్టరాని సంతోషం కలిగింది. తన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. జరిగినది అంతా చెప్పాడు.
ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు. బ్రాహ్మణులకు, దేవతలను, గురువును పూజించాడు. తరువాత శిఖండి ద్రోణునికి ప్రియ శిష్యుడై ఎన్నో అస్త్ర శస్త్ర విద్యలలో అత్యంత ప్రావీణ్యం సంపాదించాడు అని నారదుడు అంబ వృత్తాంతము నాకు సవిస్తారంగా చెప్పాడు. కాబట్టి కాశీరాజ పుత్రి అంబ నన్ను చంపవలనని ఆకాంక్షతో శిఖండిగా అవతరించింది. కాని నాకు ఒక నియమము ఉన్నది. నేను స్త్రీల పేరు పెట్టుకున్న వారిని, మొదట స్త్రీగా పుట్టి తరువాత పురుషుడిగా మారిన వారిని, స్త్రీల ఆకారంలో ఉన్న వారిని చంపను. ఇది నా నియమము. ఏది ఏమైనా నా వ్రతము భగ్నము చేయను అని పలికాడు భీష్ముడు. అది విన్న సుయోధనుడు తన మనసులో చింతించి, మగవాడు అంటే భీష్ముడే అని తన మనసులో కొనియాడాడు. పితామహ, పాండవ సైన్యమును పూర్తిగా సంహరించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? అలాగే ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు ఎంతకాలంలో చంపగలరు అని అడిగాడు సుయోధనుడు. సుయోధన, మా బలాబలములు తెలుసుకోవడానికి నీవు ప్రయత్నిస్తున్నావు, మంచిదే. నేను చెప్పేది శ్రద్ధగా వినుము. నా సామర్థ్యం గురించి నేను చెప్పుకుంటున్నా, వారి వారి సామర్థ్యముల గురించి వారే చెప్పుకుంటారు. కానీ నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. నేను రోజుకు 1000 మంది రధికులను చంపుతాను. నా శరీరం అర్జునుని బాణ పరంపరలకు గురి అయి భూమి మీద పడే వరకు శత్రువులతో పోరాడుతూనే ఉంటాను. నాకు రోజుకు 10,000 మందిని చంపే సామర్థ్యం కలదు. పాండవుల 7 అక్షయణుల సైన్యంను 1 నెల రోజులలో చంపగలను అని పలికాడు భీష్ముడు. అప్పుడు సుయోధనుడు ద్రోణాదులను చూసి, మీ సామర్థ్యముల గురించి వివరించండి అని పలికాడు. దానికి ద్రోణుడు, రాజా, నీవే వృద్ధుడను, నా ఓపిక కొలది యుద్ధం చేయగలను. పితామహుడు చెప్పినట్లు నేను కూడా 1 నెల రోజులలో పాండవ సైన్యంను సంహరించగలను అని పలికాడు. కృపాచార్యుడు మాత్రము తనకు 2 నెలలు పడుతుంది అని అన్నాడు. అశ్వత్థామ మాత్రం తాను 1 నెల రోజులలో పాండవ సైన్యం హతమార్చగలని పలికాడు. కర్ణుడు అందరినీ చూసి, నేను 5 రోజులలో పాండవ సైన్యంను హతమారుస్తాను అని పలికాడు. అతనిని చూసి భీష్ముడు నవ్వి, సూతనందన, ఒట్టి మాటలు ఎన్ని అయినా చెప్పవచ్చును కాని అవి చేతలలో చూపించాలి కదా. రారాజు ముందు నీవు చెప్పిన దానికి బదులు చెప్పేవారు లేరు కదా. యుద్ధ భూమిలో అర్జునుని గాంధీవం యొక్క అల్లెత్రాటి శబ్దము నీ చెవులు బద్దలు చేసేదాకా నీవు ఈ ప్రగల్భములు పలుకుతూనే ఉంటావు అని పలికాడు భీష్ముడు. ఇక్కడ జరిగే విషయములన్నీ చారుల వలన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ధర్మరాజు. తన తమ్ములను చూసి ఇలా అన్నాడు, మన చారులు ఇప్పుడే హస్తినాపురం నుండి వచ్చి మనకు విలువైన సమాచారం అందించారు. కౌరవ స్కందవారంలో జరిగిన విషయాలు తెలిసాయి. భీష్ముడు మన సైన్యమును మాసము రోజులలో చంపుతాను అని అన్నాడు. అలాగే ద్రోణుడు కూడా, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు ఇలా ఎవరికి వారే అన్నారు. అర్జున, నీవు కౌరవ సేనను ఎన్ని రోజులలో చంపగలవో చెప్పగలవా అని అడిగాడు. అన్నయ్య, భీష్మాదులు పరాక్రమవంతులు, ధనుర్విద్యా పారంగతులు, అలా మాట్లాడటంలో తప్పు లేదు. కాని ఆ మాటలు నెరవేర్చుకోవాలి కదా. నా శక్తి పరాక్రమము ఎలాంటిదో నీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు. శ్రీకృష్ణుని సాయంతో నేను 1 నిమిషంలో కౌరవ సేనను చంపుతాను. ఎలా అంటే, నేను కిరాత రూపంలో ఉన్న మహాశివునితో పోరి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాను అని మీకు తెలుసు. దాని మహిమ భీష్మునికి కాని, ద్రోణునికి కాని, కర్ణునికి కాని, అశ్వత్థామకు కాని, కౌరవ వీరులెవరికీ తెలియదు. అది ఈ సకల భూమండలాన్ని 1 నిమిషంలో భస్మీపటలం చేయగలదు. దానిని నేను ప్రయోగించను. నా పరాక్రమాన్ని కించపరుచుకోలేను. నా భుజబలంతో, పరాక్రమంతో శత్రువులతో పోరి విజయం సాధిస్తే నాకు పేరు వస్తుంది. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. దానికి చింతించనవసరం లేదు. ఇంకా మన బలము గురించి చెప్పాలి అంటే
మన వైపు భీముడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదీసుతులు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యూదామన్యుడు, ఘటోత్కచుడు మొదలైన అతిరథ మహారథులు ఉన్నారు. ఇంకా నీ శక్తి ఏమిటో నీవు ఎరుగవు. నీకే కోపం వస్తే ఈ కౌరవ సేన నీకు ఒక లెక్క లేనిది కాబట్టి మనకు విజయం తథ్యం. మీరు నిశ్చింతగా ఉండండి అని పలికాడు అర్జునుడు. అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పినట్టు వైశంపాయన మహర్షి జనమేజయునకు వివరించాడు. అని తిక్కనామాత్యుడు మహాభారత కథను హరిహరనాథునకు చెప్పాడు. ఇక్కడ సూర్యవంశము, చంద్రవంశము అని కొన్ని పేర్లు ఇచ్చాడు. ఆ పేర్లు నేను చదవట్లేదు. వీరందరూ కూడా చంద్రవంశపు వారే, కానీ యదువు పేరు మీద యదువంశీయులుగా యాదవులుగా ప్రసిద్ధిగాంచారు. శూరసేనుని కుమారుడు వసుదేవుడు, కుమార్తె పృథ అనగా కుంతీదేవి. తన మిత్రుడు కుంతిభోజునకు పెంపకం ఇచ్చాడు శూరసేనుడు. అందువల్ల ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. కృష్ణుడు తండ్రి వసుదేవునకు పృథ చెల్లెలు కాబట్టి కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్త అయినది. అందుకని కుంతీదేవిని కృష్ణుడు అత్త అని పిలుస్తాడు. పాండవులు కృష్ణుని బావ అని పిలుస్తారు. అలాగే కుంతీదేవి చెల్లెలు శృతశ్రవస కుమారుడు శిశుపాలుడు, శ్రీకృష్ణునికి మేనత్త కుమారుడు శిశుపాలుడు. చంద్రవంశంలో ఆఖరివాడైన జనమేజయునికి వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు. ఇది సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజుల వంశవృక్షము అని గ్రహించాలి. సెలవు, నమస్కారము. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. జై హింద్.